రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ కు కెప్టెన్ గా ఎంపికయ్యారు. బ్యాటర్లు శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, బౌలర్లు మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ కూడా ఈ టీంకు సెలెక్ట్ అయ్యారు. జట్టులో మొత్తం 6 ఇండియన్ క్రికెటర్లు చోటు దక్కించుకోవటం విశేషం. వన్డే ప్రపంచ కప్లో దురదృష్టవశాత్తు భారత్ రన్నరప్ గా నిలిచింది. కెప్టెన్ రోహిత్ జట్టులో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్పై 131 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. టోర్నమెంట్లో చాలా మ్యాచ్లకు రోహిత్ తన సంచలన హిట్టింగ్తో అద్భుతమైన ప్రారంభాలందించాడు. ప్రపంచ కప్లో రోహిత్ ఏకంగా 31 సిక్సర్లు కొట్టాడు. అలాగే గత ఏడాది వన్డేలలో మొత్తం 3 సార్లు 3 అంకెల స్కోర్ సాధించాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. 29 మ్యాచ్ల్లో 63.36 సగటుతో 1784 పరుగులు నమోదు చేశాడు. ఇతని కంటే ఎక్కువ స్కోర్ మరెవరూ చేయలేదు. ఇక కోహ్లీ విషయానికొస్తే గత ఏడాది మొత్తం పరుగుల్లో కోహ్లీ కంటే గిల్ మాత్రమే ముందున్నాడు. వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకోవడమే కాకుండా అత్యధిక అంతర్జాతీయ సెంచరీలను చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. నిరుడు 6 సెంచరీలు కోహ్లీ ఖాతాలో చేరాయి. 24 మ్యాచ్ల్లో 72.47 యావరేజ్తో 1377 పరుగులు చేశాడు. సిరాజ్ నిరుడు మొత్తం 44 వికెట్లు తీశాడు. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్లో రోహిత్ శర్మ కెప్టెన్ కాగా శుభ్మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారెల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ ఉన్నారు.